2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే రజని గారు. నమస్తే అండి. అయితే ఇప్పుడు 304 సెక్షన్ ఏంటి, అసలు ఆ సెక్షన్లో ఎటువంటి అంశాలు పొందుపరిచి ఉంటాయో చెప్పారు కదా. Yes, సో ma'am. ఈ సెక్షన్ వేసిన వాళ్ళకి అంటే ఒకవేళ నిందితులకు శిక్షలు ఏ విధంగా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్. అంటే అతను ఏ రకంగా చంపాల్సి వచ్చింది, కత్తితో పొడిచాడా, లేకపోతే ఇంకొక రకంగా బలవంతంగా, ఇంకా అంటే చాలా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డెత్స్ అనమాట. కాల్చి చంపాడా, లేకపోతే యాసిడ్ పోసాడా, అంటే అతనుకున్న క్రూరత్వం ఎలా ప్రదర్శించాడు, ఏ ప్యాటర్న్ లో ప్రదర్శించాడు, ఎన్ని రోజులు ఆ అమ్మాయిని మానసికంగా చిత్రహింసలు పెట్టి చంపాడు, అంటే ఒక 7 years 10 years 3 years డిఫరెంట్ అపాన్ ద సిచ్యువేషన్ అనమాట. ఒక్కొక్కసారి వీళ్ళు అసలు ఆ డెత్ కి మాకు సంబంధం లేనట్టుగా నిరూపించుకోవడానికి కొన్ని వందల ప్రయత్నాలు చేస్తారు. ఆన్ ది స్పాట్ లో నేను అక్కడ లేను, నేను ఎక్కడో షిరిడీలో ఉన్నాను, ఇదిగోండి నా బస్ టికెట్, ఇదిగో నా ఫ్లైట్ టికెట్, పలానా హోటల్ టికెట్, ఆ అమ్మాయి అలా అగ్నికి ఆ అమ్మాయి ఆహుతైపోయింది, లేకపోతే ఆ అమ్మాయి చీర అంటే వంట చేస్తూ చీర మీద పడిపోయింది, ఇట్లాగా అంటే వాళ్ళు చెయ్యని అంటే చేసిన తప్పుని కవర్ చేస్తారు. సో మనకి కోర్టుకి ఏం చెప్తుందండి, ఎవిడెన్స్ కదా. కోర్టు వచ్చి ఆ అమ్మాయి ఆ వంటగదిలో ఏం చేస్తుందో మనం చూడలేదు, సో ఫైర్ యాక్సిడెంట్, డాక్టర్స్ రిపోర్టు, డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్, చుట్టుపక్కల వాళ్ళు, అరుపులు కేకలు, ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, సీసీ ఫుటేజ్, ఇవే కదా మనకు కావాలి. సో ఈ సీసీ ఫుటేజ్కి దొరకకుండా ఇంటెన్షనల్గా అతను తప్పు చేసి ఉండి ఏ ఎవిడెన్స్ లేకపోతే అతనికి పనిష్మెంట్ పడదు. మనకు కావాల్సింది ఎవిడెన్స్ కదా. ఆన్ ది స్పాట్లో అతను కెమెరాకి దొరకకుండా బ్యాక్ సైడ్ డోర్ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఆ అమ్మాయిని అలా చంపేసి చుట్టుపక్కల వాళ్ళు ఎవరు గమనించకుండా చేసి ఉండొచ్చు, ఈ ఇన్సిడెంట్ అర్ధరాత్రి జరిగి ఉండొచ్చు, గట్టిగా అరుపులు కేకలు ఫైర్ మంటలు వినిపించి చుట్టుపక్కల వాళ్ళు వచ్చేటప్పటికి ఇంట్లో ఎవరు లేరు, మేమే తలుపులు పగలు కొట్టామని చెప్పుండొచ్చు. సో వాళ్ళు చేసిన తప్పుని ఇలా చేయకుండా ప్రదర్శించి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు తప్పుని అంటే చేసిన తప్పు గురించి శిక్ష పడకుండా తప్పించుకోవచ్చు. ఒకవేళ శిక్ష పడే పరిస్థితులు ఉంటే డెత్ సెంటెన్స్ దాకా వెళ్లే అవకాశాలు ఉంటాయి. కానీ భారతీయ శిక్షా స్మృతిలో ఇంతవరకు డౌరీ డెత్కి డెత్ సెంటెన్స్ దాకా వెళ్ళిన వాళ్ళు ఎవరూ తెలియదు. ఎందుకంటే అది ఎంతో పెద్ద బలమైన సెక్షన్స్గా ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అర్థం కావట్లేదు. చాలా డౌరీ డెత్స్ మనకి రీసెంట్గా నమోదవుతూ ఉంటాయి. ఏ ఒక్క వ్యక్తికి 7 ఏళ్ళు పనిష్మెంటో, లేకపోతే 5 ఏళ్ళు పనిష్మెంటో, లేకపోతే 10 ఏళ్ళు పనిష్మెంటో ఉన్నప్పటికీ బెయిల్ తీసుకొని బయటికి రావడం, ఇటువంటి కేసుల్లో మెయిన్గా మ్యూచువల్ కాంప్రమైజ్ ఎక్కువ అవుతున్నాయండి. సో దానికి కారణం ఏంటో తెలియదు, కానీ నిజంగా ఒక భార్య చనిపోయి 2 బిడ్డల తల్లి సూసైడ్ చేసుకున్న ఆ బిడ్డ తరపు తల్లిదండ్రులు ఆ అత్తింటి వాళ్లతో కాంప్రమైజ్ అయిపోయి కేసు వెనక్కి తీసుకున్న పర్వాలు ఎన్నో ఉన్నాయి. ఏంటి, ఎందుకు ఇలా తీసుకుంటున్నారంటే 2 బిడ్డలు ఉన్నారమ్మా, అతన్ని జైల్లో పెట్టి మాకేం ఉపయోగం, ఆ బిడ్డలకి తండ్రి కావాలి కదా, సో అందుకని మేమే నిస్సహాయంగా ఉన్నామమ్మా, మా బిడ్డకి చావు కారణం వాడేనని తెలిసిన, ఇంటెన్షనల్గా వాడే చంపానని తెలిసినా కూడా కాంప్రమైజ్ అయిపోయే సిచ్యువేషన్స్ మీరు ఎన్నో కేసుల్లో చూసుంటారు. సో అక్కడ పిల్లల భవిష్యత్తు గురించి అంటారు, లేకపోతే ఫ్యూచర్ గురించి అంటారు, లేకపోతే వాడిని జైల్లో వేస్తే మాకేం వచ్చింది అంటారు, లేకపోతే డబ్బులు కమ్ముడిపోతున్నారా, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఆల్మోస్ట్ కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఇంకా పనిష్మెంట్ పడాలి అంటే 3 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు, అంతవరకు ఎక్కువగా పడిందే మేము చూడలేదండి. అయితే రజనీ గారు, మరొకటి ఏంటంటే చాలా వరకు కూడా ఆస్తి తగాదాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య వివాదాలు కావచ్చు, అంటే వాట్ ఎవర్ ఏ ఇష్యూ అయినా సరే మాపై తప్పుడు కేసులు పెట్టారంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. అసలు తప్పుడు కేసులు ఒకరిపై ఒకరు పెట్టారు అని ఎలా గుర్తించడం జరుగుతుంది? ఒకవేళ అలా చేసిన వాళ్ళకి ఏమైనా శిక్షలు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు సపోజ్ మనం 304 చూసుకున్నాం కదా, డౌరీ డెత్. సో భర్త చాలా ఇన్నోసెంట్ అనుకోండి, అతను ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటాడు, ఈవిడ ఒక్కతే ఇంట్లో ఉంటా ఉంటుంది, ఈవిడ ఏదో ఇల్లీగల్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది ఎవరెవరితోనో. సో అటువంటి టైంలో భర్తకి సంబంధం లేకుండా, భర్త కుటుంబీకుల సంబంధం లేకుండా ఈవిడ గనక చావుకి భర్తే కారణం అన్నట్టుగా రాసిన, లేకపోతే భర్తే కారణం అన్నట్టుగా క్రియేట్ చేసిన, సో ఈవిడ ఇంకేదైనా రకంగా ఇబ్బంది పెట్టిన, సో 498 అంట క్రూయాలిటీ ఆఫ్ హస్బెండ్. సో అతను ఏ తప్పు చేయకపోయినా తప్పు చేశాడని చెప్పిన, ఇలాంటి కేసుల్లో చెయ్యని తప్పుకి అతనే బాధ్యుడని చెప్తే కోర్టులో గనక ఆ అమ్మాయి తప్పని ప్రూవ్ అయితే సో దానికి తగ్గ పనిష్మెంట్ ఖచ్చితంగా పడుతుంది తప్పుడు కేసులకి. ఇప్పుడు రీసెంట్గా మీరు చూసినారు కదా, గట్కేసర్ ఇన్సిడెంట్ చూసినారు కదా. గట్కేసర్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది, ఒక అమ్మాయి చెప్పింది ఏమని, ఆటో వాళ్ళు నన్ను ఎక్కించుకుని వెళ్ళి కిడ్నాప్ చేసేస్తున్నారు అనేసి. సో మనం ఏం కన్సర్న్ అయ్యాం, సో ఆడపిల్లని అంత దారుణంగా కిడ్నాప్ చేయడం ఏంటి, ఆటో వాళ్ళు వాళ్ళని ఉరితీసేయాలి, వాళ్ళని చంపేయాలి, వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి, అదే కదా మన వర్షం. మనకేం ఆధారం ఉంది, ఆ అమ్మాయి చెప్పిన నోటి మాట. అంటే ఒక ఆడపిల్ల మాటను వినేసి 4 ఆటో వాళ్ళని డిస్ప్లేలో చూపించేసి వీళ్ళు ఈ ఘాతకానికి ఒడిగట్టారు, వీళ్ళని ఉరి తీసేయండి, వీళ్ళు ఎన్కౌంటర్ చేయండి, వీళ్ళ కుటుంబాలు లేవా, వీళ్ళకి పెళ్ళాలు లేరా, వీళ్ళకి పిల్లలు లేరా అంటూ మాట్లాడాం. తర్వాత ఇన్సిడెంట్ ఏమైంది, గట్కేసర్ ఇన్సిడెంట్లో ఆ అమ్మాయి చెప్పిన వర్షన్ అంతా తప్పు. సో అక్కడ ఏమవుతుంది, ఆ అమ్మాయి అబద్ధం చెప్పింది కాబట్టి మళ్ళీ రీవర్షన్లో అమ్మ ఆటో వాళ్ళు అందరూ, ఎందుకని ఆటో వాళ్ళందరూ ఒక యూనియన్గా వచ్చి ధర్నా చేశారు కాబట్టి పోలీస్ వ్యవస్థే భయపడి
పోలీస్ వ్యవస్థే భయపడి మళ్ళీ సీసీ ఫుటేజ్లు బయటికి తీస్తే అంటే అంతకుముందు ఆటోలో ఎక్కి వెళ్ళిపోయినట్టుందంట, తర్వాత మళ్ళీ బైక్ ఎక్కి వెళ్ళిపోయినట్టుంట. అంటే 2 ఇన్సిడెంట్లు ఎలా జరుగుతాయి? ఒక ఆడ మనిషి బైక్ ఎక్కడ వెళ్తుంది, ఆటోకి రెండిట్లో ఏదో ఒకటి జరగాలి కదా. అంటే ముందు ఆటో ఎక్కి వెళ్ళిపోయిందని ఆటో వాళ్ళని పట్టుకొచ్చేసారు. మళ్ళీ ఆటో వాళ్ళందరూ ఒకటిగా వచ్చారు, అమ్మో వీళ్ళతో ఇబ్బందిగా ఉందన్నారు. మళ్ళీ ఇన్సిడెంట్ చూస్తే ఆ అమ్మాయి ఆటో దిగి కొంత దూరం నడుచుకుంటే ఎవరో బైక్ ఎక్కి వెళ్ళినట్టుగా ఇన్సిడెంట్ కనపడింది సీసీ ఫుటేజ్లో అన్నారు. సో ఆ అమ్మాయిని గట్టిగా అడిగారు, ఏమ్మా అదేంటి అబద్ధం చెప్తున్నావు, నువ్వు గట్టిగా నిజం చెప్పు అది ఇది అంటే, లేదంటే ఇంట్లో లేట్ అయింది, నేను మా బాయ్ ఫ్రెండ్తో వెళ్ళాను, మా అమ్మ చూస్తే తిడుతుంది, ఇప్పటికే లేట్ అయిపోయిందని. సరే ఆటో వాళ్ళు కిడ్నాప్ చేశారమ్మా, నేను లేట్గా వస్తాను ఏదో ఒకటి చెప్పింది. అంటే ఇక్కడ అమ్మాయి అబద్ధం చెప్పింది, అంటే ఆటో వాళ్ళని బ్లేమ్ చేసింది. సో ఆటో వాళ్ళని బ్లేమ్ చేస్తే వీళ్ళు ఏం చేయాలా, ఇమీడియట్గా డిస్ప్లేలో ఫొటోస్ కూడా చూపించేశారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీడియా వాళ్ళు కానీ, ఈ నలుగురే అనేసి. ఆటో వాళ్ళు తీసుకెళ్లారని చెప్పింది కానీ ఈ నలుగురే అని చూపించిందా? వీళ్ళు ఏదో పెద్ద ఒక సూర్య ఐపీఎస్ సినిమాలో ఒక హీరో కనుక విలన్ని పట్టుకున్నట్టు కదా ఈ పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా ఈ నలుగురే అని చూపించేశారు. ఇప్పుడు ఆ నలుగురు కుటుంబాలు రోడ్డున పడినట్టేగా, ఆ నలుగురు కుటుంబాలకి పరువు పోయినట్టే కదా. సో సేమ్ యాజ్ పర్ నామ్స్ కూడా ఆ అమ్మాయి అలా చెప్పి ఉండకూడదు. సో అమ్మాయి పొరపాటునే చెప్పింది, ఒక ఆడపిల్ల ఏ సర్కమ్స్టాన్సెస్ లో చెప్పిందో అర్థం చేసుకొని అది అసలు ఇలాంటి కేసులు బయటికి తొందరగా వదలకూడదు. అంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసేటప్పటికి ఇప్పుడు వీళ్ళు కూడా పరువు నష్టం వేయొచ్చు. ఇప్పుడు ఆటో వాళ్ళు కేసులు పెట్టి వాళ్ళని ఫోటో డిస్ప్లే చేసి మా పరువు తీస్తారు, తప్పుడు కేసులు మా మీద పెట్టారు మీరు అన్నట్టు కదా సేమ్. ఇప్పుడు వీళ్ళు పరువు నష్టం వేయొచ్చు. ఒక ఎమ్మెల్యేకి పరువు పోయినా, ఒక సాధారణ పౌరుడికి పరువు పోయినా, ఎవరికి పరువు పోయినా ఒకటే కేసు, సెక్షన్ 499 ఐపీసీలో. సో దీంట్లో పరువు నష్టంలో డిఫార్మేషన్ అని క్లెయిమ్ చేస్తారు. సో ఆటో వాళ్ళకి ఎంత పరువు ఉంటుంది, ఇదిగో మాకు ఆటో బాడుగులు రావట్లా, చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని చూసి ఇలా మాట్లాడుతున్నారు, నీ మొగుడు ఇలాంటోడా అలాంటోడా నన్ను అంటున్నారని ఆవిడ ఏదైనా చేసుకున్నా కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ మీడియా వాళ్ళు బాధ్యులైపోతారు. ఇప్పుడు ఈఎంఐ సూసైడ్ చేసుకుంది. సో గట్కేసర్ ఇన్సిడెంట్లో అంటే ఈఎంఐ మీద ఎందుకు అంత ప్రెజర్ ఉందంటే నువ్వు అబద్ధం చెప్పాను, నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అది ఇదని ఆ అమ్మాయిని అనడం బట్టి ఇవన్నీ ఎందుకు జరిగినాయి? అసలు ఒక కేసు జరుగుతుండగా ఒక కేసు విషయం బయటకు వచ్చే వరకు అసలు మీడియాలో ఎందుకు డిస్ప్లే చేయాలి? అసలు నీకు నిజ నిరూపణలు అసలు నువ్వెవరు డిసైడ్ చేయడానికి? కోర్టు ఉంది కదా. సో కోర్టుకు వెళ్ళాలా, ఆర్గ్యుమెంట్స్ వినాలా, ఆ అమ్మాయి తరపు వాదన ఆటో వాళ్ళ తరపు రెండు విని ఎవరు నిజమో ఎవరు అబద్ధమో ఎవరు దోషులు ఎవరిని కోర్టు డిసైడ్ చేస్తుంది. నువ్వే మీడియాలో డిస్ప్లే చేసి వీళ్ళే నేరస్తులు, హౌ యూ డిసైడెడ్ దోస్ ఆర్ ద అక్యూజ్డ్ పర్సన్స్ అని మన కోర్టులో ఆర్గ్యుమెంట్స్ వినాలి కదా. మేము ఆ టైంకి అక్కడ లేవండి, మేము ఇంకో దగ్గర ఉన్నాం, మా యూనియన్ అది కాదని వాళ్ళు చెప్తారు కదా. ఆ అమ్మాయి వర్షన్ కూడా వింటారమ్మా, నువ్వు ఏ టైంకి ఆటో ఎక్కావు, ఏ టైంకి దిగావు, ఆ టైంకి వాళ్ళు అక్కడ లేరట కదా, నువ్వు ఎలా చెప్తున్నావు? ఇదంతా ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ జరగాలి? కోర్టులో కదా. వితౌట్ కోర్టు హౌ యూ డిసైడెడ్ దోస్ ఆర్ ద అక్యూజ్డ్ పర్సన్ అని ఆ అమ్మాయిని తప్పని ఆ అమ్మాయిని హైలైటెడ్ చేశారు 10 మందిలో. ఇప్పుడు కోర్టులో ఎంత నిగూఢంగా వచ్చిపోతారని ఆడపిల్లలు, ఎవరికి ఏ కేసులో వచ్చారో కూడా తెలియదు. అంత గోప్యంగా పెట్టే ఆడపిల్లల్ని ఈ రోజు గట్కేసర్ ఇన్సిడెంట్లో ఆ అమ్మాయిని హైలైట్ చేస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అదొక అవమానం. సో మీరు అన్నట్టుగా పరువు నష్టం ఎవరైనా వేయచ్చు. ఇప్పుడు ఆటో వాళ్ళు అమ్మాయి బ్రతికుంటే ఆ అమ్మాయి మీద వేసి ఉండేవాళ్ళు, అమ్మాయి చనిపోయింది, ఇప్పుడు ఆ అమ్మాయి పరువు తీస్తారుగా. తెలుసో తెలియకో తప్పు చేసింది, అంతకంటే మించిన తప్పులు ఎన్ని జరుగుతున్నాయి ఇక్కడ. ఆడపిల్లలు ఎంత దారుణంగా స్మోక్ చేస్తూ, ఎంత దారుణంగా మందు తాగుతూ, ఎంత దారుణంగా ఎన్ని కార్యక్రమాల్లో పరలో పడుతున్నారు. సో ఇటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ని హైలైట్ చేసి భూతద్దంలో పెట్టి ఆడవాళ్ళ పరువు తీస్తూ ఆ అమ్మాయి ఈరోజు చనిపోయే స్టేజ్కి వచ్చారు. తెలుసో తెలియకో తప్పు చేసిన తల్లిదండ్రులు మందరిస్తారో, పోలీసు వాళ్ళు మందరిస్తారో, పనిష్మెంట్ వేస్తారో, లేకపోతే జైల్లో పెడతారో. ఇవన్నీ కూడా అమ్మాయికి ముసుగేసి ఆ అమ్మాయి ఫోటో బయటికి డిస్ప్లే చేయకుండా ఆ అమ్మాయి పరువు తీయకుండా చేయాల్సిన పనులు ఇవి ఓపెన్ గా చేయడం వల్ల అమ్మాయి ఉరి తీసుకోవాల్సి వచ్చింది, చనిపోవాల్సి వచ్చింది. సో పరువు నష్టం అనేది ఎవరి మీదైనా క్లెయిమ్ చేయొచ్చు. తప్పుడు కేసులు పెడితే ఆటో వాళ్ళకైనా, లారీ వాళ్ళకైనా, పోలీసు వాళ్ళకైనా, ఎమ్మెల్యేలకైనా ఒకటి పనిష్మెంట్. ఓకే రజనీ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు మాకు, మా ప్రేక్షకులకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. చూసారు కదా 304B సెక్షన్ ఏం చెబుతోంది, అలాగే తప్పుడు కేసులు పెడితే ఎటువంటి శిక్షలు కూడా విధించే అవకాశాలని చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు రజనీ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.